హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. నేను మీ సంగీత. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఈరోజు వీడియో కూడా ఒక రిక్వెస్టెడ్ వీడియో ఫ్రమ్ పూజా గారు. వీరు ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేయాలి అని అడిగారండి. సో ఈరోజు మన వీడియోలో 6 రకాల హోమ్ మేడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేయాలో చూద్దాం. అంతకంటే ముందు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేయాలి, సరైన రిజల్ట్ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఫస్ట్ టెస్ట్ సాల్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఈ టెస్ట్కి మీరు మార్నింగే ఫస్ట్ యూరిన్ని కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువగా కలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క యూరిన్లో మనం 2 or 3 pinches ఆఫ్ సాల్ట్ని వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 3 minutes మనం అలాగే వెయిట్ చేయాలి. మీకు కనుక పాజిటివ్ అయితే మీ యొక్క యూరిన్లో వైట్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి, క్రీమీగా మారిపోతుంది యూరిన్. ఇలా కాకుండా ఎలాంటి రియాక్షన్ లేదు అంటే ఇది నెగటివ్ టెస్ట్ కింద పరిగణించాలి. రెండవదిగా షుగర్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఈ టెస్ట్కి మీరు ఒక బౌల్లో 5 నుండి 6 స్పూన్ల యూరిన్లో 1 స్పూను షుగర్ను యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. 10 నిమిషాలు వెయిట్ చేసి చూడండి. మీకు కనుక పాజిటివ్ అయితే మీ యొక్క బౌల్లో షుగర్ అనేది కరగకుండా అలాగే ఉంటుంది. కాస్త కరుగుతుంది కానీ పూర్తిగా కరగదు. మీకు లంప్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. కానీ నెగటివ్ అయితే మాత్రం షుగర్ పూర్తిగా యూరిన్లో డిసాల్వ్ అయిపోతుంది. మూడవది స్టోరింగ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఈ యొక్క టెస్ట్కి మీరు ఉదయాన్నే మొదటిగా వచ్చే యూరిన్ని కలెక్ట్ చేయాలి. అది కూడా గ్లాస్ టైప్గా ఉండే స్మాల్ కంటైనర్లో కలెక్ట్ చేయండి. అప్పుడే మనకు ఈ టెస్ట్ రిజల్ట్ బాగా తెలుస్తుంది. ఈ కలెక్ట్ చేసిన యూరిన్ని 24 గంటల పాటు కదల్చకుండా ఒక ప్లేస్లో ఉంచేయండి. 24 గంటల తర్వాత తీసి చూడండి. మీకు కనుక పాజిటివ్ అయితే మీ యొక్క యూరిన్ మీద ఒక వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ నెగటివ్ అయితే మీకు ఎలాంటి లేయర్ అనేది ఫామ్ అవ్వదు. మీరు ఎలా కలెక్ట్ చేశారో అలాగే ఉంటుంది. నాలుగవదిగా టూత్ పేస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఈ టెస్ట్కి మీరు తీసుకోవాలి 2 tablespoons ఆఫ్ టూత్ పేస్ట్లో 1 tablespoon ఆఫ్ యూరిన్ని మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మీకు 2 to 3 minutesలో ఇది బ్లూ కలర్గా చేంజ్ అయ్యి బబుల్స్ వస్తుందండి యూరిన్. అలా గనక వచ్చింది అంటే మీకు పాజిటివ్ అండి. ఎలాంటి రియాక్షన్ లేకుండా టూత్ పేస్ట్ అలాగే ఉంది అంటే మీకు నెగటివ్ అని అర్థం. నెక్స్ట్ ఏంటంటే సోప్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఈ టెస్ట్కి మీరు మార్నింగ్గా ఫస్ట్ కలెక్ట్ చేసిన యూరిన్ని తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ వరకు సోపును వేయండి. సోపును వేసి మిక్స్ చేసి ఒక 2 to 3 minutes బాగా వెయిట్ చేశారు అంటే మీకు బబుల్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి అంటే పాజిటివ్ అని తెలుసుకోండి. ఎలాంటి రియాక్షన్ లేకుండా సోప్ అనేది అబ్జర్వ్ అయిపోయింది అంటే ఇది నెగటివ్ టెస్ట్ కింద లెక్కించాలి. చివరిగా డెటాల్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఈ టెస్ట్లో మీరు మీ యొక్క యూరిన్లో 1 స్పూన్ డెటాల్ను యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలిపి 7 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీ యొక్క యూరిన్ అనేది సెపరేట్ అయ్యి ఒక లేయర్ లాగా పైన తేలుతూ ఉంది అంటే మీకు పాజిటివ్ అని మీరు గుర్తించాలి. అదే కనుక మీకు ఫుల్గా మిక్స్ అయ్యి డెటాల్ యూరిన్లో మిక్స్ అయిపోయింది అంటే నెగటివ్ టెస్ట్ కింద మీరు గుర్తించండి. ఫ్రెండ్స్, మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే హోమ్ మేడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది 100% అక్యురసీ ఇవ్వదు. కాబట్టి మీకు పాజిటివ్ అని వచ్చినా కూడా మీరు వైద్యుని సంప్రదించి ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.